జై హింద్, జై భారత్. పాకిస్తాన్లో మన భారతదేశం పైన చేసిన దాడి పహల్గామ్లో జరిగింది విషయం ఈ ప్రతి ఒక్క భారతీయునికి తెలుసు. ఎగ్జాక్ట్గా భారతీయులకు జరిగిన ఆ దాడికి ప్రతి దాడిగా మన ఆర్మీ ఏదైతే మన ఇండియన్ ఆర్మీ ఉందో అది ఎగ్జాక్ట్గా 10 నుండి 12 రోజుల్లో సరిగ్గా రిప్లై ఇచ్చింది. మిసైల్ వర్షం కురిపించింది నిన్ననే, అది కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయునికి ఆపరేషన్ సింధూర్ పేరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పేరు ఎందుకు పెట్టారంటే ముఖ్యంగా వచ్చేసి పహల్గామ్లో జరిగిన ఆ దాడిలో ఒక యువత ఏదైతే కొత్తగా పెళ్ళైందో, ఎవరికైతే కొత్తగా పెళ్ళైందో తనకి పెళ్ళైన జస్ట్ 10-12 రోజుల్లోనే తన భర్తని తన ముందే హిందువా, నువ్వు హిందువేనా అని అడిగి మరీ వాళ్ళని కాల్చి తన బొట్టునైతే చెరపడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ అయితే పెట్టారు. టైటిల్ మాత్రం 100% సక్సెస్. ఇది జరిగింది ప్రజెంట్గా అందరూ పాకిస్తాన్లో కానీ మన భారతదేశంలో కానీ యుద్ధం అని చెప్పుకుంటున్నారు, కానీ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం కాదు. యుద్ధం అంటే ఇలా ఉండదు, జస్ట్ ఇది సర్జికల్ స్ట్రైక్ మాత్రమే. ఏదైతే మనం పాకిస్తాన్ పైన మిసైల్స్తో దాడి చేశామో అది సర్జికల్ స్ట్రైక్ మాత్రమే. గతంలో మనకి ఒసామా బిన్ లాడెన్ ఆ టైంలో మనం చేసిన దాడి ఎలాగో సర్జికల్ స్ట్రైక్ ఒక పాయింట్ని రికగ్నైజ్ చేసి అదే పాయింట్ని మిసైల్స్తో దాడి చేయడం ఎలా అయితే జరిగిందో అదేవిధంగా మనకి పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని స్థావరాలపైన మనము మిసైల్స్ దాడి చేశాము. నిన్న రాత్రి జరిగింది అది. సో దీనికి యుద్ధం అనే పేరు అయితే పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యుద్ధం అంటే ఇలా ఉండదు, దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే భారత్ యుద్ధానికి దిగితే మాత్రం పాకిస్తాన్ దేనికి మనకి రాకుండా పోతుంది, అది వాళ్ళకు కూడా తెలుసు. సో దీనికి ఇప్పుడు ఈ జరిగిన దానికి ఎగ్జాక్ట్గా 12 రోజుల తర్వాత ఏదైతే దాడి జరిగిందో అది మాత్రం 100% సక్సెస్ అయింది. సో ఈ దాడి చేసిన ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో 2 లేడీస్ జనరల్గా వాళ్ళు వ్యోమిక అని చెప్పేసి అండ్ ఇంకొక లేడీ ఎవరైతే కమాండో ఉన్నారో వాళ్ళు చీఫ్స్కి సంబంధించిన కమాండోస్ 2. దానిలో ఇంకొక గొప్ప విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక లేడీ చీఫ్ కమాండో ఎవరైతే ఉన్నారో వ్యోమిక, ఇంకొక లేడీ ఎవరైతే ఉన్నారో తను మైనారిటీకి సంబంధించిన లేడీయే. అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక ముస్లింకి సంబంధించిన మన ఆఫీసర్ వచ్చేసి పాకిస్తాన్ పైన దాడి చేయడం చాలా సంతోషమైన విషయం అది. సో ఏదైతే సింధూర్ ఆపరేషన్లో జరిగిన దాడిలో పాకిస్తాన్లో చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు దాదాపు వాళ్ళంతా మీడియాకి భారతీయులు అయితే అటాక్ చేశారు, మిసైల్ చేశారు, మేము వాళ్ళని తిప్పి కొట్టినాం అనే విధంగా చెప్తున్నారు, కానీ అదంతా ఫేక్ న్యూస్. మన ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ అనేది 100% సక్సెస్ అయింది. దానివల్ల పాకిస్తాన్లో వాళ్ళు చాలా బాధ అనుభవిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మనకు అప్డేట్ ఉన్న న్యూస్ ఏంటంటే వాళ్ళు తిరిగి ప్రతిదాడి చేస్తామని చెప్పేసి మీడియాకి చెప్తున్నారు. మేబీ అది జరగకపోవచ్చు, ఎందుకంటే ప్రతిదాడి చేస్తే ఇండియా మళ్ళీ ఎలా రిప్లై ఇస్తుందో వాళ్ళకి కంపల్సరీగా తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తిరిగి దాడి చేయకపోవచ్చు. యుద్ధము అనేంత పరిస్థితి అయితే వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే యుద్ధం జరిగితే ఇద్దరికి నష్టమే. ఆఫ్కోర్స్ వాళ్ళ దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ప్రాణ నష్టం అనేది ఇద్దరికి జరుగుద్ది. సో యుద్ధం దాకానైతే వెళ్ళదు. వాళ్ళు దాడి చేశారు కాబట్టి దానికి ప్రతి దాడిగా పహల్గామ్లో చేసిన దాడికి ప్రతి దాడిగా మనమైతే దాడి చేసినాము. మోడీ ప్రభుత్వం దీనిలో 100% సక్సెస్ అయింది. సో అదలా ఉంటే మనకి ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే పేరు పెట్టారో మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ప్రభుత్వము ఆ పేరు పైన లైక్ ఇప్పుడు ఈరోజు పుడుతున్న పిల్లలకు కూడా సింధూర్ అనే పేరు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. చాలా నేమ్స్ కూడా రిజిస్టర్ అవుతున్నాయంట, అంటే పేర్లు పెట్టుకుంటున్నారు పిల్లలకి. అంత సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే సింధూర్ అనే టైటిల్ పైన ట్రేడ్ మార్క్స్ కూడా లైక్ పేటెంట్ అని చెప్తాం కదా, అటువంటి టైటిల్స్ కూడా రిలయన్స్ అటువంటి పెద్ద కంపెనీలు కూడా ఆ టైటిల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో సింధూర్ అనే టైటిల్ పైన ఏదైనా ప్రోడక్ట్ కానీ కంపెనీ కానీ ఏదైనా ఇంకొక లైక్ కమ్యూనికేషన్స్ కానీ స్టార్ట్ చేయడానికి సింధూర్ అనే టైటిల్ని కూడా పేటెంట్ చేయడానికి ఎగబడుతున్నాయి. అంత ఫేమస్ అయింది ఈ సింధూర్ అనే పేరు. సో ఈ ఆపరేషన్ సింధూర్ జరగడం వల్ల పాకిస్తాన్ వైపు చూసుకుంటే పాకిస్తాన్ యొక్క స్టాక్ మార్కెట్, ఎస్పెషల్గా స్టాక్ మార్కెట్ ఏదైతుందో దగ్గర 6,000 నుండి 7,000 పాయింట్లు ఈ ఒక్కరోజే స్టాక్ మార్కెట్ పడిపోయింది. 6,000 పాయింట్లు అంటే చాలా చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. ఒక ట్రేడింగ్ జరుగుతున్న ఒక రోజులో 7,000 పాయింట్లు పడిపోయి స్టాక్ మార్కెట్ని కూడా మూసేశారంట. అంటే జనరల్గా మనకి స్టాక్ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 3:33 సంథింగ్ ఆ టైం ఉంటుంది కదా. వాళ్ళకి ఏదైతే మార్కెట్ ఓపెన్ అవ్వగానే యుద్ధ పరిస్థితి ఉంది కాబట్టి మార్కెట్ ఓపెన్ అవ్వగానే దగ్గర 6,000 నుండి 7,000 పాయింట్లు వాళ్ళది ఏదో స్టాక్ మార్కెట్ టైటిల్ ఉంటుందో అది పడిపోయిన తర్వాత వాళ్ళు టైం అవ్వకముందే, అంటే స్టాక్ మార్కెట్ కంప్లీట్ టైం అవ్వకముందే వాళ్ళు క్లోజ్ చేశారంట. అంత సిచ్యువేషన్ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
సో ఇప్పుడున్న పరిస్థితులను అయితే ఒకవేళ పాకిస్తాన్ కనుక యుద్ధానికి దిగితే మన భారతీయ పౌరులు ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరూ చేతిలో కత్తి పట్టుకొని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు బార్డర్కి. అంత 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 కసిగా ఉన్నారు, అంత కోపంగా ఉన్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే మన భారతీయులని పహల్గామ్లో చంపిన విధానం చూస్తే చాలా బాధేస్తుందండి. దగ్గర దగ్గర 20 నుండి 24 మంది అనుకుంటా అమాయకులు, కంప్లీట్గా అమాయకులు. అండ్ ఇంకో విషయం, కోర్స్ ఇప్పటికీ కూడా కొన్ని బార్డర్ ప్లేసెస్ అంటే ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి దగ్గరలో ఉన్న బలోచిస్తాన్, లైక్ అమృత్సర్ కానీ పంజాబ్ రిలేటెడ్ అటువంటి బార్డర్లో ఏదైతే ఉన్నాయో అటువంటి ప్రాంతాలకి రెడ్ అలర్ట్ అయితే పెట్టారు. అంటే లైక్ బార్డర్కి దగ్గరనే కదా, మేబీ వాళ్ళు పాకిస్తాన్ వల్ల ఏమైనా మళ్ళీ తిరిగి అటాక్ చేస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలకి ఇక్కడ కంప్లీట్గా రెడ్ అలర్ట్ పెట్టారు. లైక్ సమ్ ఐపీఎల్ మ్యాచెస్ కూడా కొన్ని పోస్ట్పోన్ అయినట్టున్నాయి, రీస్కెడ్యూల్ చేస్తారు, మళ్ళీ వేరే గ్రౌండ్లో పెట్టాలి. పంజాబ్లో ఆడే మ్యాచెస్ కానీ అట్లా, ఇంకా వాటి గురించి మనకు అప్డేట్ అయితే ఏం లేదు. సో ఇది ఆపరేషన్ సింధూర్. ఏదైతే మన భారత ప్రభుత్వం, మన ఆర్మీ ఏదైతే తిప్పి కొట్టిందో ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్తోని, అది మాత్రం 100% హ్యాట్స్ ఆఫ్. సో ఇలాంటి ఘటనలు ఇంకా మనకి భారతదేశం పైన జరిగితే మన భారతీయులు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.